ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఇంతకుముందు ఒక 3 నెలల కింద వాడిన భాష, ఇప్పుడు నిన్న 8వ తారీఖు నిన్న ఒక భాష మాట్లాడినాడు. అది డిపార్ట్మెంట్ని బట్టలు ఇడిపించి కొడతాను అనడము అది మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి, నీకు నిన్న పోలీసు వాళ్ళు 500 మంది బందోబస్తు పెట్టినారు. వాళ్ళని చూడక మాట్లాడినావో ఏ విధంగా మాట్లాడినావో తెలియదు. మరి పోలీసులు లేని నువ్వు బయటకు రాలేవు. ఒక అడుగు ముందుకు వెళ్ళన్నా పోలీసులే. ఇంతకుముందు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పోలీసుల తరపునే రాష్ట్రాల్లో తిరిగినావు, జిల్లాలు తిరిగినావు. ఏడన్నా నాకు ప్రాణరక్షణ ఉంటుందని చెప్పి చెట్లు కానీ కొట్టుకుంటూ నరికి తిరిగినావు. ఈ రోజైనా పోలీసులు నీకు రక్షణ. చంద్రబాబు నాయుడు 200 మంది అంటే 500 మంది, 1500 మంది, 2000 మందిని కానీ పెడుతున్నాడు ఆయన నీ ప్రాణరక్షణ కోసం. ఆయన దగ్గర దుర్భాషలు లేవు. ఈరోజు పోలీసులను మాట్లాడడం, బట్టలు ఇడిచి కొడతా అనడం నీ భాష ఒక పారి కాదు, 2 కేసు నమోదు చేయడం అని చెప్పేసి కోరుతున్నాము. ప్రతిపక్ష నాయకుడు అనుకున్నావు. నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు, ఒక కడప పులిందర్లో ఒక ఎమ్మెల్యేను అంతే. నీకు జిల్లా స్థాయి కానీ తిరగనికే లేదు. నీకు ఒక నియోజకవర్గమే తిరగాలను, ఒక ఎమ్మెల్యేవే. అంత తప్పితే తీసుకొని ఆయన మీద యాక్షన్ తీసుకోవాలా, కేసులు నమోదు చేయాలి. ప్రతి స్టేషన్లో కేసు నమోదు చేయాలి మన ఆంధ్రప్రదేశ్లో. రేపు ఇదే భాష వేరే రాష్ట్రానికి కానీ పోతే మాట్లాడతాడు అదేవిధంగా పోలీసులకు. మా నియోజకవర్గం కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం, ఎల్లుర్తి మండలం, గుంటుపల్లె వీధుల వెంకటరావుని. నేను రైతు అధ్యక్షుడిని పత్తికొండ నియోజకవర్గం.